ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్వినోవాతో కిచడీ చేసుకుంటున్నమాట. ఇదే ఫ్రెండ్స్, కడిగేసుకుని 2 టైమ్స్ కడిగేసుకొని 1 అవర్ నానబెట్టేసాను దీన్ని. ఇట్లా నానబెట్టాక కూరగాయలు కట్ చేసుకున్నా. ఏంటంటే మైసూర్ దాల్, మిల్ మేకర్, పుదీనా, బీన్స్, క్యారెట్, టమాటా, ఆలు ఇవే ఫ్రెండ్స్ నేను వేస్తున్నాను దీంట్లో. ఇంకా మీకు కావాలంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్, చాయిస్ మీది. ముందు ఇప్పుడు ఇట్లా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాం. దాంట్లో ఇది వేగడానికి, మసాలా వేగడానికి కొంచెం ఒక గట్టి కంటే తక్కువే పోస్తున్నా. కొంచెం నెయ్యి కూడా పోయాలి కదా. ఇది మసాలా ఇవి బిర్యానీలో వేసినట్టు అంత మసాలా ఏం పట్టదు దీంట్లో, తక్కువ క్వాంటిటీలో. బిర్యానీ ఆకు, ఇది స్టార్ ఫ్లవర్, కొన్ని మిరియాలు. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా అని కొద్దిగా మిరియాలు వేసాను, జలుబులు గిన్నె రాకుండా. వేసుకోక్కర్లేదు, అవసరం లేదు, కొద్దిగా వేసాను అనమాట నేను. 2 ఇలాచి, ఇది లవంగం, చెక్క వేసాను ఫ్రెండ్స్. వేసేసుకుందాం తాలింపులో. అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకున్నాక ఇట్లా పచ్చిమిర్చి కూరగాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మీరు ఏమైతే వేసుకోవాలనుకుంటున్నారో అన్నీ వేసుకోండి. ఒక 3-4 రకాల కూరగాయలు ఇంట్లో ఏదో అవైలబుల్గా ఉంటే అది ఇవే వేసుకోవాలి. పర్టికులర్గా ఏం లేదు, మన ఇష్టం, చాయిస్ తీసుకోవచ్చు. రాజ్మా కూడా వేసుకోవచ్చు. రాజ్మా వేసుకుంటే కనుక ముందు రోజు నానబెట్టేసుకొని కొద్దిగా నైట్ అంతా నానబెట్టుకుని తర్వాత రోజు వండుకోవాలి ఫ్రెండ్స్. అవి చాలా గట్టిగా ఉంటాయి కదా, పక్కన. ఇంకా హెల్దీ ఫుడ్ ఇదంతాను. వెయిట్ లాస్ వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి మంచిది. మంచి ప్రోటీన్ ఉంటుంది, మిల్ మేకర్ ఉంది కాబట్టి బాగుంటుంది. మీడియం మంట మీద పెట్టుకుని వండుకోవాలి. మరి సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా అలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు తాలింపు వేయడానికి కొద్దిగా టైం పడుతుంది, ఒక 5 మినిట్స్. తర్వాత ఈజీగా ఫ్లాట్ రైస్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్నీ దీంట్లో పోసేసుకుని తున వేసేసుకుని సాల్ట్ వేసి మూత పెట్టేసుకుంటే అయిపోతుంది 3 విజిల్ వచ్చాక. హెల్దీ ఫుడ్, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ సారి వండుతున్నా, ముందు ఎప్పుడు చేయలేదు. మామూలుగా ఉట్టిగా జావలాగా వండుకునే వాళ్ళం, కానీ ఇట్లా చేయడం మాత్రం ఫస్ట్ టైం. ఇప్పుడు వేగింది ఫ్రెండ్స్. వేగాక ఇది నానబెట్టుకున్నాం కదా, ఇది ఒక గ్లాస్ మాట.
గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసేయాలి. ఇలా వేగాక ఈ వాటర్తో సహా దీంట్లో పోసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది మనకు కలర్ కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు, వద్దంటే ఇట్లాగే ఉంచేసుకోవచ్చు. ఇది వేసాం కదా, కినో వేసాం కదా, ఇది మైసూర్ దాల్ కూడా వేసేయాలి. దీంట్లో పప్పులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అవి మనకి ఇష్టం వచ్చిన పప్పులు వేసుకోవచ్చు. నేనైతే కిచడీలు ఎప్పుడు మైసూర్ దాల్ యూజ్ చేస్తూ ఉంటాం. బాగుంటుంది టేస్ట్. రైస్తో వండుకుంటాం కానీ తిన్నాం కానీ ఇట్లా తినలేదు ఎప్పుడు. రైస్తో అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఇట్లా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక్క చిటికెడు పసుపు కొంచెం. ఇప్పుడు కసూరి మేతి ఉంది కదా, ఇదొకటే ఒక పించ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫ్లేవర్ కోసం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. బిర్యానీలు కూడా వేసుకుంటాం కదా అప్పుడప్పుడు మనం. అట్లాగే వేసుకున్నాక కలిపేసుకోవాలి. ఇది మామూలుగా కుక్కర్లోనే పెట్టి వండుకోలేదు ఫ్రెండ్స్. ఇట్లా కడాయిలో కూడా గిన్నెలో కూడా పెట్టేసి వండేసుకోవచ్చు. టైం లేదు తొందరగా అయిపోవాలంటే ఇట్లా పెట్టేసుకుని ఒక 3 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. చూడండి, అసలు పసుపు వేసినట్టు కూడా తెలియట్లేదు. కలర్ ఇలా రాలేదు. ఇటు వెజిటబుల్స్ కలర్ దీంతో వస్తుంది. చాలా లైట్గా వేసాను. ఈ నీళ్ళు కొంచెం మరగాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం నీళ్ళు మరిగాక అప్పుడే మూత పెట్టుకూడదు. ఒకసారి సాల్ట్ అవన్నీ సరిపోయి ఇలా చూసుకోవాలి. దీంట్లో ఏం కారం ఇట్లా ఇక ధనియాల పొళ్ళు, మసాలాల పొళ్ళు, బిర్యానీ మసాలా ఏం యూజ్ చేయకూడదు. దీని వెజిటబుల్ ఫ్లేవర్ మంచిగా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది చక్కగా ప్రోటీన్ ఉంటుంది. అన్ని కూరగాయలు వేసిన తర్వాత ఏదైనా బాగోకుండా ఎట్లా ఉంటుంది. మన సాంబార్ కూడా చూడండి, ఎన్ని కూరగాయలు వేసుకుంటామో ఎంత టేస్టీగా ఉంటుందో. సేమ్ ఇది కూడా ఇంతే. కిచడీ కూడా వెజిటబుల్స్ ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. ఇట్లా నీళ్ళు ఇట్లా మరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా మరుగుతున్నాయి కదా, చూడండి కొంచెం చూడండి. ఇట్లాంటప్పుడు కాస్త నెయ్యి తీసుకొని ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ముందు నూనె వేసాము, కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వద్దనుకుంటే వదిలేసుకోండి, మీకు అది మీ ఇష్టం. అది నేనైతే వేస్తాను. ఇది అయిపోయాక నెయ్యి వేసాం కదా ఫ్రెండ్స్, ఒకసారి జస్ట్ అలా తిప్పేసి
మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్ వచ్చాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 3 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే. ఈ నీళ్ళ కోసం కదా ఫ్రెండ్స్ ఇవన్నీ వేసాక, నెయ్యి వేసాక కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు కానీ పాలు కానీ కొంచెం వేసుకుంటే చాలు, 50 గ్రామ్స్ వరకును. ఇందాక చెప్పడం మర్చిపోయాను. అలా వేసుకుని తిప్పేయాలి. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. పాలు కూడా వేసుకోవచ్చు, కొద్దిగా పాలు వేసుకున్నా బాగుంటుంది. కావాలంటే జీడిపప్పులు అవి వేసేసుకుని ఇప్పుడే వేసేసుకోవచ్చు, కావాలంటే అయిపోయి కానీ వేసుకోవచ్చు. మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఉంది. సర్వ్ చేసేసుకుందాం. కొంచెం ముద్దగా అయినట్టున్నా ఫ్రెండ్స్, కొద్దిగా వాటర్ ఎక్కువ అయినట్టుంది. ఒక రవ్వ గుమ్మగుమ్మలాడే క్వినోవా కిచడి రెడీ. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో కూరగాయలు వేసాం కాబట్టి బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఇంకా వేరే కర్రీ ఏం అవసరం వద్దు. రైతా కానీ పెరుగు కానీ పెట్టుకుని తినేస్తే అయిపోతుంది. మరీ కావాలనుకుంటే ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి వేసుకుని తింటారు. ఇంత చేసాక పెరుగు లేకపోతే బాగుండదు కదా, పక్కన పెరుగు పెట్టుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే. చూడండి, ఇట్లా మిల్ మేకర్ కూడా ఉంది కాబట్టి